ఇప్పుడు చింతపండు మల్లేశ నేను చెప్పిన కదా కేసీఆర్ మోసేది లేకపోతే, కేసీఆర్ ఎంగిలి మెతుకు లేకపోతే, కేసీఆర్ జపం లేకపోతే, కేసీఆర్ నామకరణం లేకపోతే నేను కుక్కలు కూడా వేగవురా. కేసీఆర్ జపం చేసి 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 ఓ లుచ్చ నా కొడుకే నెంబర్ 1 ఛానల్ అంటున్నాను, ఓ లోఫర్ నా కొడుకే ఎమ్మెల్సీ అయ్యింది అంతే. ఏ కాంగ్రెస్ ఎంగిలి మెతుకులు తినే కుక్కలు మల్లేశ నీకు గిఫ్ట్ రా, భారతీయ సేన అభిమాని చెప్పిండు. ఉచ్చల భాష వద్దన్నా మంచిది కాదు, నాలుక పైన లక్ష్మీదేవి ఉంటది, లక్ష్మీదేవి వరించదు, సో మాట్లాడొద్దన్న, నోటితోనే మాట్లాడొద్దు అని చెప్పిండు. ఆయన సూచన చేసిండు. సో మళ్ళీ కానీ అది ఒకటి అదృష్టంగా కనిపిస్తాను, అతి తొందరలో బంద్ అవుతుంది అది. ఏమరా మల్లేశ, టార్గెట్ కేసీఆర్, హరీష్ లాకింగ్ కు యత్నమట. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతకు నోటీసులు. అమ్మ ఆనందం అవుతుంది వచ్చి గారు నీకు ఇలా రాత్రి పెగ్గి ఎక్కి వేసినాడు, ఓ పెగ్గి ఎక్కువ పడాలి అని చెప్తాడు కెమెరామ్యాన్ గాడు. ఏ రా పెగ్గి ఎక్కువ పడాలి అన్న పడ్డది వేసిండన్న. అట్లా ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతకు నోటీసులట. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తాకీదులు. ఇప్పటికే మాజీ సీఎస్ల స్టేట్మెంట్ల నమోదు. విచారణలో ప్రభాకర్ రావు కీలక విషయాల వెల్లడి. ప్రభాకర్ రావు ఇచ్చిన వాగ్మూలం మేరకే బీఆర్ఎస్ పెద్దలకు సిట్టు నోటీసులు. ఇక కేసీఆర్ హరీష్లు టార్గెట్ అయితే రాజకీయ మైలేజ్ వస్తుందనే అంచనాలతో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ గర్రం అంటుందంట. మల్లేశ అంటాను నవ్వుతాను. ఏరా లుచ్చమల్లిగా, యో కాంగ్రెస్ వాళ్ళ ఎంగిలి వెతుకుతిని, కాంగ్రెస్ వాళ్ళు వేసింది ఇసిరి పడేసింది నాకి, ఈ లుచ్చా వార్తలు రాసి బంద్ చేయరా. అరే లుచ్చమల్లిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను, కేసీఆర్ టార్గెట్ ఎందుకైనా? కేసీఆర్ పార్టీ చచ్చిపోయింది, అయ్యిపోయింది, రేపు మొత్తం కాంగ్రెస్ పార్టీ. మలేషియా గానికి పాపం భయం అవుతుంది. ఇప్పుడు 4 రోజులకి 5 రోజులకి కేసీఆర్ బయటకు వచ్చిండు, మళ్ళీ కానీ యూట్యూబ్లో 10 వస్తున్నాయి. ఇది నిజమే, ఇన్ని రోజులు అడక్క తింటా కూడా 10 వల్ల యూట్యూబ్లో. ఇక మళ్ళీ కానీ కేసీఆర్ బయటకు వచ్చిన కాంచి 4 వార్తలు రాసుకొని 4 రూపాయలు సంపాదించుకొని బతులు. కేసీఆర్ ముఖం లేదు, నీకు బతుకులేదురా సౌటా వస్తారా. అరే ఒక ఏళ్ళు అవతలం చూపిస్తే 4 ఏళ్ళు మాకు చూపిస్తారా. ఇలా నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చినా, పైసలు వచ్చినా, మునగాని అయినా, 20,000 కూడా చెప్పుకున్నా, ఎంగిటి కారణం కేసీఆర్ ఎంగిలి మెతుకులేరా. కేసీఆర్ జపమే. కేసీఆర్ కక్కిది తింటాను ఇలా అంతే, సింపుల్ చెప్పాలంటే నా భాషలో. వేరే భాష మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. చింతపండు మల్లేశానికి ఆనందం అవుతుంది, అమ్మా కేసీఆర్ బయటకు వచ్చిర్రా. ఇంకెగురుతాడు ఇప్పుడు గజం కొడుకు. మరి 30% నాడట తాగొద్దంటరా. ఒరే సండనా కొడుక 12 గంటల దాకా వహించిందంట. వహించాలు బంద్ అయ్యి రేవంత్ రెడ్డి అని ఎగరు రాదుగా, ఎగరడు కొడుకు. ఆ లుచ్చగాడుగా నలికుంటాడు రగ్గాడు, వాడిని ఎగరవనరా. వాడు గజం కాదు 2 రంగాలు ఎగరాడు. దొంగ కొడుకులు కదా, కాంగ్రెస్ వాళ్ళు డొప్ప పట్టుకొని దాయిరు కాబట్టి మరి ఎగురుర్రా చూద్దాం అట్లన్నా. లుచ్చనా కొడుకులారా, కోఆపరేటివ్ ఎన్నికలు రద్దు సరే, మరి నామినేటెడ్ పోస్టులో బీసీలో వాటా ఎంత? మనగాడైన దమ్ముండ బీసీ ప్రభుత్వం 42% కోట అమలు చేస్తుందా లేదా? అరే ఇగో నాకే అదే వస్తాను, నువ్వు అంటే అదే ఊరికి వస్తుంది నాకు. నీ వార్తలు రాగానే నాకు భాష చేంజ్ అయిపోతుంది రా మల్లేశ. ఇప్పుడు అమలు చేస్తుందా అంటే ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికల కుడిపించింది కదా మనల్ని, మళ్ళీ ఇంకెక్కడ రామలు అమలు ఎడవని చెయ్యి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% అమలు కష్టం కాదు, గార్దికుంటే అయిపోయింది, అది కష్టమేనిక ఇదే చూస్తాంగా. ఈ ఎన్నికల్లో 42% అమలుకు న్యాయపరమైన సిక్కులు. ఇక కానీ పీసీఎస్లకు సభ్యులను నామినేటెడ్ చేసే పరిస్థితి వేరు. పిఎస్సిఎస్ నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 42% ఛాన్స్ ఉంది. కానీ రాష్ట్ర సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే కీలకవాట. చింతపండు మల్లేశ పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గర కాంగ్రెస్ పార్టీ బీసీలు పెడితే 20% బీసీలో పోరా. అరే తల్లిలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ,
కళ్యాణి పార్టీ కాబట్టి మరి వాళ్ళు ఓసీలకే ఇస్తారా? ఇప్పుడు నోట్ల ఉత్సవ ఓసి కొడితేనే బీసీలు ఓటేసిర్రు. ఇంకేందిరా గట్లుంది మన బీసీల చైతన్యం. మరి మలేషగా నువ్వు నీ నీ ఊళ్ళో నువ్వు గెలిచినావు ఫస్ట్, నీ ముఖానికి నీ ఊళ్ళో నువ్వు వీగలేకపోయినావు కానీ చెప్తాడు. గంగారం హత్య కేసులో సంచలన తీర్పడి నిన్న ఒక మనిషినట ముగ్గురు మనుషులు 9 మంది చంపిరే. ఈ వార్త చూడ్రి. 9 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. బో ఏడుస్తురు. మరి వీళ్ళని చంపినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఏరలేదా? మీరు 14 ఏళ్ళు జైలు చేస్తేనే ఏడుస్తురే. వాళ్ళు ఆల్రెడీ సచ్చి బొందలు పడరు. మరి వాళ్ళ బాధ, వాళ్ళ గుండె కోసం ఎంత ఉండాలి? లంబాడి బిడ్డలట్టుంది. ముగ్గురే నాయకనున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు 4 ఏళ్లను తుది తీర్పిస్తుందంట. 9 మందికి జీవిత ఖైదు వేసింది. 2000 భూతాగాదాలని 25 వస్తాల కథం. 9 మందికి జీవిత ఖైదు. ఇవాళ 14 ఏళ్ళు కూర్చొని ఆలోచించాలి. ఎందుకు చంపినరా ఏడవాలి. అంతే కదా, చేసిన పాపానికి శిక్ష పడాల్సిందే. ఇప్పుడు మల్లేశ గాని నేటి మాట చూద్దాం మనం. వీళ్ళు ఎటు పోయిండు కొడుకు బొమ్మ గట్టిగేసినారు. భవిష్యత్తులో డబ్బున్నోలే రాజకీయాలు చేస్తారు. మళ్ళీ అన్నాంటి డొప్ప పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ రెడ్లది తాగినోలే రాజకీయాలు చేస్తారు. కోట్లు సంపాదిస్తారు. 2000 కోట్లు అన్నకుర్రి సున్నా పెట్టుర్రి. 20,000 కోట్లు ఉంటేనే ముఖ్యమంత్రి కావచ్చు అంట అన్నాడు. ఎట్టొచ్చినాయిరా యూట్యూబ్ కుక్క, ఎట్టొచ్చినాయి? కేసీఆర్ పేరు జపం చేస్తే వచ్చినాయి. ఎట్టొచ్చినాయిరా పైసలు నీకు? డబ్బును రాజకీయం చేయాలట. మరి డబ్బున్న రాజకీయం చేసిన మునగాడు ఉండూరు ఎందుకు వెళ్ళారా? నీ దగ్గర పైసలు ఉండే 20,000 కోట్లు ఉండే. ఒక్కూళ్ళ ఉండూరులో సర్పంచ్ ఎందుకు వెళ్ళే? కొన్నిసార్లు ప్రజాస్వామ్యం కూడా గెలుస్తుంది. అది చాలా తక్కువ సందర్భాలు అంతే. ఈ సమాజం స్వార్థంతో పోటీ పడుతుంది. సాటి మనుషులకు మంచి చేయాలన్న ఆలోచన రాకుండా పోతుంది. ఎవరికి వారే నిస్సిగ్గుగా బతుకుతున్నారు. ఈ లోకంలో నిస్వార్థంగా బతికిన త్యాగదలను మర్చిపోతున్నారు. బ్రతికినంత కాలం జనం కోసమే జీవించిన మహానుభావులను యాది మరుస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకునే వెసులుబాటు ఉన్న పైసాకు ఆశపడకుండా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పాటుపడ్డారు. ఒక్కడుకో ఎవర్రా మలేష? నువ్వు ఇచ్చావు, నీ పేరు కూడా చెప్పేవారు. నీకు అదొకేస్తారా నాయన? నైట్ ఇదిరోవు నీ పేరు చెప్తే. ఇక పైసాకు ఆశపడకుండా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటుపడ్డారు. వాళ్ళు కనుసైగా చేస్తే విలువైన బంగ్లాలు, ఖరీదైన కార్లు క్షణంలో కళ్ళ ముందర ఉండేవి. అవేమి అక్కర్లేదంటూ జనం కోసం బతికారు. నిత్యం ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజా వ్యతిరేక నినాదాలు అనుసరిస్తున్న ఆ ప్రభుత్వాలు నిలదీస్తూ ప్రజల పక్షమై ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఆ మహనీయుల మరణం ఎంతో మందిని కంటతడి పెట్టించింది. వాళ్ళ త్యాగాలను మాత్రం ఈ సమాజం విస్మరిస్తుందని చెప్పేసి అబ్బా మల్లేశా, అది ఫస్ట్ నువ్వే వస్తారా? తెలంగాణ అమరవీరులందరూ అవమానించుకుంటే కేసీఆర్ని అంటారుగా, కాంగ్రెస్ పార్టీ ఎంగిలి మెతుకులు తిని చేసిన దుర్మార్గాలను, చేసిన ఆరోపణలను ప్రజలు ఇలా గమనిస్తారు. కాళేశ్వరం కానుంచి మొదలు దించిపోయేదాకా ఇలా నువ్వు చేసిన లుచ్చా పనులన్నిటికీ అలా డొప్ప పట్టుకొని తాగితే ఇలా డబ్బున్న రాజకీయాలు చేస్తున్నాం. డబ్బున్న ఎమ్మెల్సీ ఆయన 20,000 కోట్లు అయినాం. ఒకనే ఏం కాలరా, అన్ని లుచ్చా పనులు కానీ లంగా పనులు అని చేస్తేనే అంత పెద్దగా అయినాం మనం. ఊకేంటవుతారా? సో ఇంతవరకు వార్తలు కనిపిస్తున్నాయి. ఇంకేమన్నా జవాబు తారీతనం, కేసీఆర్ పచ్చబద్దాలు. ఈ మునగాడు చెప్పే మొత్తం నిజాలే. ప్రిపేర్ అయి వచ్చింది. ఫుల్ ప్రిపేర్ అయినా. ఇప్పుడు ప్రిపేర్ కాకుండా లేదనమాట. ఇరిగేషన్ సిస్టమ్స్ పై ఆయన ఈ తప్పుడు ప్రకటనలు. గత సర్కారు ఇరిగేషన్ పేట భారీగా రుణాలు తీసుకుంది. నువ్వు రుణాలు తీసుకోలే, పని చేయలే, ఏం చేయలే. అప్పు మాత్రం 2,80,000 కోట్లు తెచ్చింది రేవంత్ రెడ్డి. ఏం చేసిండు? దానివల్ల ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కు ఈయన కడతాడన్నాయో ఈ కట్టే చూడు మనకొద్దు. ఆయన కట్టేది ఇంక నేను అదురుకోవత్తా. మహబూబ్ నగర్ అనకొండ అంట. ఇక ఇంతవరకు వార్తలు కనిపిస్తున్నాయి. సో సాయంత్రం యథావిధిగా న్యూస్ ఉంటుంది. కాదే మీరు నేను చెప్తా ఉన్నా, మీరు లైట్ తీసుకుంటారు.
సో భారత్ యువసేన పైన రెగ్యులర్ గా మార్నింగ్ న్యూస్ లో రిపోర్ట్లు పెరుగుతున్నాయి. సో దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. సో ఒక 1000 మంది దాకా చూసారు, కానీ లైవ్ లో ఆ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతారు. సో దయచేసి వీడియోని లైక్ చేయరు అంతే. అదొక్క చిన్న సాయం చేయండి. ఇంకా మనకు ఎవరెన్ని కుట్రలు చేసినా మనం ముందరకు పోవడానికి ఒక అవకాశం ఉంటుంది.